నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ బుక్ ఎపిసోడ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ప్రోడక్ట్ ప్లేస్మెంట్. నా మీలో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నానో అని చెప్పేసి మార్కెట్లోకి వచ్చి మీకంటూ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని దాన్ని మార్కెట్లో ఒక దగ్గర జనాల కంటికి చూపించడానికి ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏవైతే ఉన్నాయో డల్గా, యావరేజ్గా, లేదు అంటే చాలా లో లెవెల్లో క్లోజింగ్ స్టేజ్కి రావడానికి రీజన్ ఏంటి అంటే ప్లేసింగ్ ద ప్రోడక్ట్ నాట్ ఇన్ ఎ రైట్ పొజిషన్. నౌ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీషర్ట్. ఇప్పుడు నేను వేసుకున్న ఈ టీషర్ట్ ఉంది. ఈ టీషర్ట్ వచ్చేటప్పటికి ఒక మాల్ నుంచి నేను పర్చేస్ చేయడం అనేది జరిగింది. నా హౌ ద టీషర్ట్స్ హ్యావ్ బిన్ ప్లేస్డ్. ఈ ప్రోడక్ట్ని ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసినప్పుడు ఈ ప్రోడక్ట్కి ఒక పర్టికులర్ మార్కెట్ అనేది ఉంటుంది. ఈ మార్కెట్ని మనం ఎలా క్యాప్చర్ చేయాలి? టీషర్ట్ రిక్వైర్మెంట్ ఉన్న పర్సన్స్ ఎవరు? మనం కనుక ఆడియన్స్ని కనుక చెక్ చేసుకుంటే 0 years నుంచి 100 years వరకు మనిషి బతుకున్నన్ని వరకు ఈదర్ జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరూ కూడా ఈ రోజున ఈ టీషర్ట్స్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టీషర్ట్ని మీరు రీసేల్ చేయడం కావచ్చు, హోల్సేల్లో తీసుకోవడం కావచ్చు, ఒక స్టోర్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ స్టోర్లో మీరు టీషర్ట్స్ని మార్కెట్ చేసుకుంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అక్కడ క్రియేషన్ ఆఫ్ బ్రాండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ప్రోడక్ట్ ప్లేస్మెంట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈరోజు మన టాపిక్ ప్రోడక్ట్ ప్లేస్మెంట్ గురించి ఏదైతే ఉందో, మనము మన ప్రోడక్ట్ని ఎలా ప్లేస్ చేయాలి అన్నది ఒక 2 ప్రోడక్ట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఒకటి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ మనం ఈ టీషర్ట్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు పచ్చళ్ళని తీసుకుందాం. టైం మిగిలితే పచ్చళ్ళని చేస్తాను. నా ఒక కొత్త న్యూగా బిజినెస్లోకి ఎంటర్ అవుతున్న ఒక 20-25 years ఏజ్ ఉన్న పర్సన్ ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ తోటి నాలాంటి ఒక కంపెనీ దగ్గర నుంచి టీషర్ట్స్ని ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నారు. సో అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 లక్షలు. 5 లక్షల్లో షాప్కి ఒక 3 లక్షలు అయిపోయింది. అంటే అడ్వాన్స్ అండ్ ఇంటీరియర్స్కి 1 లక్ష, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయింది 1 లక్ష పెట్టి టీషర్ట్లు తెచ్చుకున్నారు. నా ఫస్ట్ వచ్చేటప్పటికి మనము ఈ ప్రోడక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? ఇన్ ఆఫ్లైన్ మార్కెట్. లేటర్ ఆన్ విల్ గో విత్ ఆన్లైన్ మార్కెట్ స్ట్రాటజీ. ఫస్ట్ టీషర్ట్స్ అనేవి ఎక్కడైనా నడుస్తాయి, ఎవరైనా కొంటారు. కానీ మనము దాన్ని ఎంత ఫుట్ఫాల్ ఉన్న ఏరియాలో పెట్టాలి అన్నది ఒక ఎగ్జాంపుల్ కిందకి తీసుకుందాం. హైదరాబాద్లో జేఎన్టీయు, మాదాపూర్, గచ్చిబౌలి ఈ 3 ఏరియాస్లో మీరైతే టీషర్ట్స్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఎక్కడ ఓపెన్ చేస్తారు అన్నది నాకు కింద కమెంట్లో చెప్పండి. ప్రతి ఒక్క ఏరియాలో మనం దీన్ని ఎలా ప్లేస్ చేయాలి అన్నది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్, జేఎన్టీయు ఏరియాలో కనుక చూడాలి అనుకుంటే హై ఫుట్ఫాల్ రీచ్ స్టాపింగ్ ఉన్న ఏరియా. ఎందుకంటే జేఎన్టీయు ఏరియా మొత్తం కూడా హై ట్రాఫిక్ ఏరియా ఉంటుంది, జనాలు నడుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన ప్రోడక్ట్ విజిబిలిటీ కోసము ఒక ఐ క్యాచింగ్ లొకేషన్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నా ఈ ఐ క్యాచింగ్ లొకేషన్స్ మనము ఒకటి ఐడెంటిఫై చేసుకుని అందులో మనము ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని సెల్ చేద్దాం అనుకున్నాం. మనం టార్గెట్ చేసే ఆడియన్స్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళ, బైక్ మీద వచ్చే వాళ్ళ, కార్ల నుంచి వచ్చే వాళ్ళ, అందరూ. నా నడుచుకుంటూ వచ్చే వాళ్ళ గురించి కనుక మనం చూసుకున్నట్టయితే ఒక లొకేషన్ ఫిక్స్ చేసుకుంటాం. బైక్స్ నుంచి వచ్చే వాళ్ళ గురించి ఇంకొక లొకేషన్ అనుకుందాం. అదే కనుక కార్ల నుంచి అనుకోండి ఒక లొకేషన్. అంటే పార్కింగ్ స్పేస్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫస్ట్ మన ప్రోడక్ట్ని ఆఫ్లైన్ మార్కెట్లో ప్లేస్ చేసుకోవడం. నెక్స్ట్ స్టోర్ విజిబిలిటీ. మన ప్రోడక్ట్ లోపల ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని
మనము బయట జనాలకి ఎలా చూపిస్తున్నాము అన్నది కూడా స్టోర్ విజిబిలిటీలో డిపెండ్ అయి ఉంటుంది. కంప్లీట్గా మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో కనుక చూస్తే హైలీ ప్యాక్డ్ గ్లాస్ డోర్ ఉంటుంది. డీసెంట్ గుడ్ గ్లాస్ డోర్ ఉండాలి, ఎందుకంటే దుమ్ము నుంచి ఇది కావడానికి. కానీ ఉన్న స్పేసే 200 250 300 ఎస్ఎఫ్టీ అన్నప్పుడు ఒక గ్లాస్ డోర్ని మనం పెట్టి ఆ డోర్కి మొత్తం బట్టలు హ్యాంగ్ చేసి మనం ప్రోడక్ట్ విజిబిలిటీని చూపిద్దామని చెప్పి ట్రయల్ వేస్తున్నాం. బెటర్ ఐడియా ఏదైనా ఉంటే చెప్పండి. రీజన్ ఏంటి అంటే 300 ఎస్ఎఫ్టీకి మనము కస్టమర్కి ఎక్కువ స్పేస్ని మన స్టోర్లో చూపించగలిగేటట్టుగా ఉండాలి. స్టెప్ ఇన్ కెన్ లీడ్ అంటే డోర్ని కంప్లీట్గా బార్డర్కి పెట్టే బదులు ఒక్క స్టెప్ ఒక డోర్ ఎంట్రన్స్కి గనక పెట్టించారు అనుకోండి, కస్టమర్కి అది ఇంకా స్పేషియస్ లాగా అనేసి ఫస్ట్ లోపలికి వస్తారు. నెక్స్ట్, మీ బ్రాండ్ టీషర్ట్స్ని ఎవరికి వచ్చి టార్గెట్ చేస్తున్నారు, అవి మీరు ఎలా డిస్ప్లే చేస్తున్నారు, అన్నీ ప్యాక్ చేసి ర్యాక్స్లో పెట్టడం ఒకటి, హ్యాంగర్స్కి పెట్టడం ఒకటి, జస్ట్ స్టోర్ని చాలా లో స్టాక్లో చూపించి ప్రోడక్ట్ విజిబిలిటీ డెమో కోసం మాత్రమే ప్రోడక్ట్స్ని మీరు హ్యాంగ్ చేసి ఆ ప్రోడక్ట్ వచ్చిన కస్టమర్కి చూపించి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో బిల్లింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ తోటి ప్రోడక్ట్ తీసుకొచ్చి మీరు కస్టమర్కి ప్యాక్ చేసి ఇవ్వడం. ఈ మోడల్ ఏదైతే ఉందో జనరల్గా ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, మీరు జోడియోకి వెళ్ళండి, రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళండి, మిగతా ఏ స్టోర్కి వెళ్ళినా సరే ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటే దాన్ని తీసి సంచిలో వేసుకుంటారు, తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ కౌంట్ ఆఫ్ పీపుల్ ఫుట్ఫాల్ ఏదైతే ఉందో ఒక రోజుకి 2000-3000 మెంబర్స్ ఫుట్ఫాల్ మీకు ఆ స్టోర్స్లో వస్తుంది. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మన స్టోర్కి వచ్చే ఫుట్ఫాల్కి పర్సనలైజ్ సర్వీస్, ప్రోడక్ట్ ప్లేస్మెంట్. 3-4 సేల్స్ టీమ్ కనుక మన స్టోర్లో కనుక ఉన్నట్టయితే వీళ్ళు చేసేది ఏంటి అంటే, వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆ పర్టికులర్ బ్రాండ్ మనది ఏదైతే ఉందో దీంట్లో ఒక 20 రకాల టీషర్ట్స్ ఉంటే వీటి అన్నిటినీ వీళ్ళు చూపించడానికి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. వీ కెన్ మేక్ కస్టమర్ ఫీల్ స్పెషల్ వెన్ దే ఎంటర్ ఇన్ టు ఆ స్టోర్. ప్రోడక్ట్ ప్లేస్మెంట్ మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ థింగ్, ద క్వాలిటీ. ఆల్వేస్ ఎన్ష్యూర్ ద క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రాపర్ ప్లేస్లో కస్టమర్ రాగానే చూసేటట్టుగా ఉండాలి. ఫ్రీక్వెంట్లీ ఆస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లెయిన్ టీషర్ట్ కదా విత్ పాకెట్, ప్లెయిన్ టీషర్ట్ వితౌట్ పాకెట్. నేను రాగానే నాకు ఐకి ముందుగా ఉండాల్సింది ప్లెయిన్ టీషర్ట్ వితౌట్ పాకెట్. నెక్స్ట్ పోలో, ఓవర్ సైజ్ ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నాయి. వీటిని కస్టమర్ రాగానే వాళ్ళ కంటి ముందుకుంటే కస్టమర్ స్టెప్స్ విల్ బీ గోయింగ్ దర్, అంటే నడుచుకుంటూ డైరెక్ట్గా అక్కడికి వరకు వెళ్ళొచ్చు. లేటర్ ఆన్ ఒక్కసారి అక్కడి నుంచి దెన్ హిల్ స్టార్ట్, అంటే కస్టమర్ స్టోర్లో ఎలా తిరగాలి అన్న డిజైన్ మీరు ఆ స్టోర్లో చేయాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, కస్టమర్ ఎప్పుడైతే ఒక రౌండ్ కంప్లీట్ చేస్తాడో ఖచ్చితంగా కొన్ని ప్రోడక్ట్స్ పిక్ చేసుకుని ఫైనల్గా బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. ఆ బిల్లింగ్ కౌంటర్లో కస్టమరు అవి పెట్టి బిల్లింగ్ చేసి వెళ్తారు. ఇది ఇన్ షార్ట్ ప్రోడక్ట్ ప్లేస్మెంట్ ఫర్ ఆఫ్లైన్ స్టోర్. నౌ ఆన్లైన్ వెబ్సైట్, మార్కెట్ ప్లేసెస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో, XYZ, ఇవన్నిటికి కూడా ఇప్పుడు వెబ్సైట్ అనేటప్పటికి వచ్చేటప్పటికి D2C బ్రాండ్స్. రీసెంట్గా D2C బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ జస్ట్ మేకింగ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్. ఈ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈ D2C బ్రాండ్స్ ఎలా చేస్తున్నాయి అంటే, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ విజిబిలిటీని వాళ్ళు ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టుకోరు. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక D2C బ్రాండ్ ఉంది. వీళ్ళు మూడు కూడా అనడానికి లేదు, 2 రకాలు. ఒకటి రౌండ్ నెక్, ఇంకోటి పోలో. రౌండ్ నెక్లో 30 కలర్లు, 5 క్వాలిటీలు, 180 GSM దగ్గర నుంచి మొదలుపెట్టి 240 GSM వరకు. ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నారు? 5 రకాల ఫ్యాబ్రిక్స్. 5 × 30 ఎంత అవుతుంది? 150 ఇంటూ 5 సైజులు, 750 పీసులు వాళ్ళు డిస్ప్లేలో మాత్రమే ఉంచుతారు. ఏ కస్టమర్ ఏ పీస్ సెలెక్ట్ చేసినా సరే ఆ పర్టికులర్ పీస్ ఆన్ ద స్పాట్ వీళ్ళు షిప్ చేయడానికి రెడీగా ఉంటుంది.
అండ్ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తుంది మార్కెట్ ప్లేసెస్ ఒక్కటే కాదు, వాళ్ళ ఓన్ వెబ్సైట్ బ్రాండింగ్ తోటి విజిబిలిటీని పెంచుతున్నారు. మార్కెట్ ప్లేసెస్ ఒక చిన్న డిస్కషన్లో అడగడం జరిగింది, ఈ మార్కెట్ ప్లేసెస్లో మీకు ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది అని. నౌ ద ఆన్సర్ దే హ్యావ్ గివెన్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. ఏంటి అంటే, ఐ హ్యావ్ లిస్టెడ్ మై ప్రోడక్ట్ ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, everywhere I have listed my product not for sales, for the brand identity. అంటే అమెజాన్లో వీళ్ళకి ఒక బ్రాండ్ కనిపిస్తుంది, మింత్రాలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే వీళ్ళు ఎంత ప్రాపర్గా ప్రోడక్ట్ని ప్లేస్ చేసి దానిపైన ఎస్సీఓ చేశారు అన్న దాని మీద దాని విజిబిలిటీ వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ విజిబిలిటీ అనేది చాలా హైగా ఉంటుంది. దీంతో ఏమవుతుంది, కస్టమర్స్ అక్కడ కొనకపోయినా వీళ్ళకి ఆ బ్రాండ్ అనేది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆ పర్టికులర్ పేజ్లోకి వచ్చి రిటర్న్ అయ్యారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వీళ్ళు అడ్వర్టైజింగ్ అనేది చేస్తారు. ఈ పర్టికులర్ అడ్వర్టైజింగ్లో వాళ్ళు గెయిన్ అయ్యేది ఏంటి అంటే, ఈ కస్టమర్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంది అన్నది వాళ్ళ డేటాని వీళ్ళు క్యాప్చర్ చేసి వీళ్ళ వెబ్సైట్, వీళ్ళ D2C బ్రాండ్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని వాళ్ళకి రోజు మొత్తంలో 3 నుంచి 4 సార్లు జస్ట్ చూపిస్తున్నారు. అలా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఈ బ్రాండ్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఈ బ్రాండ్ ప్రతి నెల 3 కోట్ల రూపాయల బిజినెస్. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,00,000 రూపాయలు. సో గైస్, ప్రోడక్ట్ మీరు బ్రాండ్ని తర్వాత క్రియేట్ చేయండి. ప్రోడక్ట్ని మీరు ఎలా ప్లేస్ చేస్తున్నారు, ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, ఆ ప్లేస్ చేసిన ప్రోడక్ట్ని ఎవరు చూస్తున్నారు, మీకు కావాల్సిన ఆడియన్స్ చూస్తున్నారా లేదా, చూస్తే ఆ ప్రోడక్ట్ని ఎంతమంది కొంటున్నారు. ఒక 100 మంది మీ ప్రోడక్ట్ని చూస్తుంటే ఒకళ్ళు కొంటున్నారా, 10 మంది కొంటున్నారా? ఈ కంప్లీట్ డేటా మీ దగ్గర లేకపోతే మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీకు మీ కాలేజెస్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవ్వరూ కూడా మీకు ఇంత ఇన్డెప్త్గా చెప్పడానికి ఎవరు ట్రై చేయరు. ఎవరు చెప్పినా సరే వాళ్ళకి తెలిసిన 1-2 పాయింట్స్ చెప్తారు. ఇక్కడ మైక్రో లెవెల్లో ప్రతి పాయింట్ని కూడా మీకు నా వీడియోస్లో కవర్ చేయడం జరుగుతుంది. ఫర్ దాట్ మీరు చేయాల్సిందల్లా ఒకటి, స్టే ట్యూన్. నా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. కొత్త కంటెంట్ తోటి నేను మీకు వస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే చదువుకుంటున్నారో మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఒకవేళ మీ సర్కిల్లో ఎవరు బిజినెస్ చేసినా సరే ఈ పాయింట్ వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది అనుకుంటే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నా వీడియో మీద మీ ఒపీనియన్ నాకు చెప్తూ ఒక చిన్న కమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ కమెంట్కి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే. నమస్తే.